ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది. ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఆయనములు. ఇందులో శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ఆయన అర్ధరాత్రి రావడానికి కారణం జగద్గురువై లోకమునకు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చారు. మళ్ళీ అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెడితే మాఘమాసం వస్తుంది. శ్రావణం నుంచి భాద్రపదం, ఆశ్వయుజమాసం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. ఈ 6 నెలల్లో 6వదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది. పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది. అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు. 6 నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు, కానీ ఒక రూపం ఉన్నది. అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి. అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకొని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల యందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన యందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు. కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది. మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఏదో కాసిని పాలు, కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి 5 జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగిస్తారు. దాన్ని ఉపవాసము అని పిలుస్తారు. ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు. వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకౌ అంటుంది యజుర్వేదం. శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు. ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడు అనుకోండి, అప్పుడు తిన్నా వచ్చిన దోషం ఏం లేదు. తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు.
5 ఇంద్రియములను మార్చి మార్చి శివారాధన యందు ఉపయోగిస్తారు. కన్ను ఉందనుకోండి, ఆ కంటితో ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయ గోపురం, దేవాలయ ప్రాకారం, నందీశ్వరుడు, పరివార దేవతలు, చండీశ్వరుడు, నటరాజస్వామి, దక్షిణామూర్తి, ఆలయ శిఖరం, ఆలయం గంటలు, వీటన్నింటినీ కూడా చూస్తూ గడిపి శివలింగ దర్శనం చేసి ఆనందం పొందుతారు. అలాగే చెవులతో కొంతసేపు శివ సంబంధమైనటువంటి కీర్తనలు వింటూ, వేదమంత్రాలు వింటూ, పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ గడుపుతారు. శరీరంతో ఏదో భగవంతుడికి కావలసినటువంటి గంధాన్ని తీస్తూ, బిల్వదళాలని సిద్ధం చేస్తూ, పువ్వులు కోసి తీసుకొచ్చి మార్చి మార్చి శరీరాన్ని, ఇంద్రియాల్ని యాంత్రికమైనటువంటి స్థితిని పొందకుండా ఉండడం కోసం, ఉత్సాహం నిలబడడం కోసం భగవత్ సేవలో ఉపయోగిస్తారు. ఉపయోగించి శివాభిషేకం చేస్తారు. మనకి ఈ దేశంలో గొప్ప ఆశీర్వచనం ఏమి అంటే, మీరు చల్లగా ఉండండి అంటారు. మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి, మీ అందరూ చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనసు ఉద్వేగం పొందవలసిన అవసరం లేకుండా, తాపం లేకుండా, అందరి యొక్క అవసరములు తీరి అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి కలగాలి. అలా కలగాలి అంటే మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు. అందరూ చల్లగా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుంది? అంతటా వ్యాపించినటువంటి శివలింగము చల్లబడాలి. సహజంగా శివలింగం మీద చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది. దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారాపాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు. మనం కూడా ఆ రోజున పార్థివలింగం చేసి కానీ, శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి, దాని చేత శివలింగాలు చల్లబడతాయి. లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక్క నా ఊరు, నా కుటుంబం, నా వీధి కాదు, అందరూ చల్లగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి. మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి. ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు. ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు? నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు. అందుకే అందరి అవసరాలు తీరాలి. తీరాలంటే భగవదనుగ్రహంతో పడవలసినటువంటి వర్షములు సకాలంలో పడాలి. శం ద్విపదే, శం చతుష్పదే. 2 కాళ్ళున్న ప్రాణులే కాదు, 4 కాళ్ళున్న ప్రాణులు కూడా కడుపు నిండా ఆహారం తిని అంతటా చల్లబడి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలి. ధర్మ మార్గంలో నడవాలి. ఎవరు ఎవరిని చెనకకూడదు. దాని వలన శాంతి కలగాలి. అటువంటి స్థితి కలగాలి అంటే అది కేవలం ఏదో ఒక విషయాన్ని చేస్తే కుదిరేది కాదు. శివలింగాన్ని ఆరాధన చేసి ఆ కాలమునందు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. అందరి కోరికలు తీరుతాయి. అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమ వంతుగా చేసేటటువంటి ఆరాధన మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానం అనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది. ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు. ఒక బిల్వదళంతో అర్చన చేయడం, తుమ్మిపూలతో అర్చన చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం, అలాగే ఆ కాలమునందు దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చెయ్యడం, భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం, ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు. దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది. జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట. సాధారణంగా మనందరం మెలకువగా ఎప్పుడు ఉంటాం? పగటి వేళ మెలకువగా ఉంటాం. రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది. నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు. కానీ
ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం, కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం. జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది? ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఎక్కడో ఉండరు, ఇక్కడే కూర్చుని ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి 6 శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు. ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు. వీటన్నిటికీ విరుగుడేమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి, మనం దాన్ని పట్టుకోలేదు. కామం నన్ను పట్టుకుంది, కామాన్ని నేను పట్టుకోలేదు. కోపం నన్ను పట్టుకుంటుంది, కోపాన్ని నేను పట్టుకోలేదు. లోభం నన్ను పట్టుకుంది, నేను లోభాన్ని పట్టుకోలేదు. అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది. ఉదాహరణకి జలగ పట్టుకుంది అనుకోండి, నెత్తురు తాగేస్తూ ఉంటుంది. మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారనుకోండి, సాగుతుంది తప్ప వదలదు. అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు. జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం, వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది. ముగ్గు తగిలితే జలగ వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు. అగ్ని పైకి లేస్తోందనుకోండి, దీప్తమగ్ని వివాంభస అంటారు. నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది. నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది. కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి. నాకు కోపం ఎక్కువ అండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది. వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి. ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో, ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు. ఆయన జ్ఞానజ్యోతి అయి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి. ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఆయన వచ్చిందే అందుకు. నేను నిన్ను శివుణ్ణి చేస్తాను, నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు. ఒకడు అప్పటి వరకు కోపం గొప్ప అనుకున్నాడు. ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడు అనుకోండి, తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను. ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం, వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు. కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం. అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు. కోపము నన్ను పాడు చేస్తోంది. నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు. కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను. అందుకే కోపము శత్రువు, దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు. ఇది పైకి లేస్తుంటే నేనేం చెయ్యాలి? అది లేవకుండా నీళ్లు పొయ్యాలి. ఏమిటా నీళ్లు? ఈశ్వర చింతనము. నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి, ఆయన లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు. చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది, ఆ చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు.
మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి. ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి. ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు, కంఠంలో దాచుకోవాలి. ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది? శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటవుతుంది. జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని. ఆ రోజు పడుకోలేదు, మెలకువగా ఉన్నాడు. ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు. నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి? బాగా భగవంతుని యందు మనసు పెట్టాడు, ధ్యానం చేశాడు, మంచి గ్రంథపఠనం చేశాడు, శివారాధన చేశాడు, అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు, పెద్దల మాటలు విన్నాడు, కీర్తనలు విన్నాడు, ఆలోచించాడు, పూజ చేశాడు. మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి. ఇప్పుడు ఆ అరిషడ్వర్గములను గెలవడం చేతనైంది. ఆయన ఎవరవుతాడు? పశువు పశుపతి అయిపోయాడు. ఎందుకని? అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి భగవంతుని యందు ఐక్యమయ్యాడు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతే పశుత్వం పోయి పశువు పశుపతి యందు ఐక్యమయ్యాడు. అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు. ఎందుకని? ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. 84 లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాం. ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. అది కాలమునందు కలిసి వచ్చేటటువంటి సమయం. పిల్లవాడు సంవత్సరం అంతా ఎంత కష్టపడి చదివాడు పక్కన పెట్టండి. పరీక్షకు వెళ్ళి రాయడం మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఎక్కడి నుంచో వాడికి ఇష్టమైన పాటలు వినపడుతున్నాయి. ఆ ఒక్క 2 గంటలే వాడు పరీక్ష మీద దృష్టి వదిలిపెట్టి పాటల మీద దృష్టి పెట్టాడు. ఏమైంది? సంవత్సర ఫలితం పోయింది. సంవత్సరంలో కొంత భాగం బాగా చదువుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ పాటలు వినకుండా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు ఒకడు. ఎవడు ఆ సమయంలో దృష్టి పెట్టాడో వాడు సంవత్సరం అంతా బాగా చదువుకుని పరీక్షలో పాటల మీద దృష్టి పెట్టిన వాడికన్నా ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తాడు. ఆ కాలమునందు విలువ ఉంటుంది. పరీక్ష ఆ కాలమునకొక విలువ. ప్రాతకాలము దానికి ఒక విలువ, మధ్యాహ్నము దానికి ఒక విలువ, సాయంత్రము దానికి ఒక విలువ. ఒక సంవత్సరం మొత్తానికి కాదు, ఒక జీవితం మొత్తానికి నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది. దాన్ని మహత్శబ్దంతో పిలిచారు. మహాశబ్దంతో పిలవబడినటువంటి తిథులు మీకు కనపడవు. మహాశివరాత్రి అంటే ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు. ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి ఎడదాం ఇవన్నీ ఆలోచించలేదు. ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది, ఆయన ఆవు కోసం పరిగెత్తాడు. ఆవు శివాలయంలో దూరింది, ఆయన దూరాడు. ఆవు శివాలయం చుట్టూ తిరిగింది, ఈయన ఆవు కోసం తిరిగాడు. ఆవు బయటికి పోయింది, ఈయన బయటికి పోయాడు. కానీ ఈశ్వరుడు అంటాడు, ఇవాళ మహాశివరాత్రి, నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం. ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావో నా చుట్టూ తిరిగావు కదా, నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు. అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది. అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి
దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకుని సమాయత్తమై మనకి శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, మరీ ఛాందసత్వానికి పోకుండా, శక్తి ఉన్నప్పుడు చెయ్యగలిగినది విడిచిపెట్టకుండా సమతౌల్యాన్ని పాటిస్తూ మనసుని భగవంతుని యందు పెట్టడం అన్నది ప్రధానం చేసుకొని ఇంద్రియములతో కలిపి మనసుని మార్చి మార్చి భగవంతుని యందు పెట్టి ఆయన చేసిన ఉపకారములను స్మరించి మనం భగవంతుని యందు చేరిపోవడానికి నరజన్మ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది. కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అపూర్వమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. ఈ ప్రదోష కాలమునకు ప్రత్యేకించి ఒక ప్రతిపత్తి ఉంటుంది. ఆ కాలము శివస్వరూపమై ఉంటుంది. శివస్వరూపమైనటువంటి కాలము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆ ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్నంతటినీ చూస్తూ నందివాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమదగణాలన్నీ కూడా వెడతాయి. ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన. అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చేయొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసిన, ఆ సమయంలో భగవన్నామం చెప్పిన, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసిన పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం. అందుకే పూర్వకాలంలో ఈ ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా సాంబశివ గేయామృతము అని చెప్పి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటూ ఆతో మొదలుపెట్టి చిట్ట చివర అలుకాధీశ్వర అంటూ అలు అలు వరకు భగవంతుడి మీద కీర్తనలు చేస్తూ ఒకళ్ళేమో మకుటం ఒకళ్ళేమో పాదం చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటారు. సా అంబ శివ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి పరమశివుని మేము స్మరిస్తున్నాం. శివస్మరణము అంత గొప్పది, శివభక్తి అంత గొప్పది. అందుకని ప్రదోష వేళ తనంత తానుగా శివ పూజకి సంబంధించినటువంటి కాలమై ఉంటుంది. అందుకే అసలు సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళని కూడా క్షమిస్తారేమో కానీ ప్రదోష వేళలో నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రం క్షమాభిక్ష ఉండదు. ఒక్క పరమవృద్ధులైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉన్నవారు, అలాంటి వారు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ప్రదోష వేళలో నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు అంటే ఒక్కటే కారణం, ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై భూమండలం మీద పర్యటించడమే దానికి కారణం. అలాగే దోషము ప్రదోషము అని వాడినట్టే శివరాత్రి మహాశివరాత్రి అని రెండు మాటలు. నిజానికి మనం మాస శివరాత్రి అని పిలుస్తున్నాం. మాస శివరాత్రి అనక్కర్లేదు, శివరాత్రి. శివరాత్రి అని దేన్ని పిలుస్తారంటే ప్రతి నెలలోనూ కూడా కృష్ణపక్షంలో అంటే అమావాస్యకి ముందు రాత్రి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉంటే, అంటే రాత్రి 12 గంటల వేళకి చతుర్దశి తిథి ఉండాలి. అలా కానీ ఉన్నట్టయితే దాన్ని శివరాత్రి అని పిలుస్తారు. ఒక్క మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ బహుళ చతుర్దశి ఉన్నటువంటి రాత్రి మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ మాస శివరాత్రి అంటుంటారు, అదే శివరాత్రి. ప్రతి నెలలోనూ చతుర్దశి రాత్రి ఉన్నటువంటి తిథి నాడు వస్తుంది. అది శివరాత్రి. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఏమిటి శివరాత్రి అన్న మాటకి ఏమిటి అసలు అర్థం అంటే, శివరాత్రి అన్న మాటకి రెండు అర్థాలు. శివునకు సంబంధించినటువంటి శివపరమైనటువంటి రాత్రి అని ఒక అర్థం. విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం. శివుని యొక్క రాత్రి షష్ఠీ తత్పురుష సమాసం. శివుని యొక్క రాత్రి శివపరమైన రాత్రి అని. ఈ చతుర్దశి తిథి బహుళపక్షంలో రాత్రి వేళ పరివ్యాప్తమై ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది పరమమంగళప్రదమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వర్షించేటటువంటి కాలమై ఉంటుంది. ఎందుచేత అంటారేమో, అసలు శివుడు కానిది, శివుడు లేనిది, శివుడు తాత్పర్యముగా మిగలనిది లోకంలో ఏమీ ఉండదు. సమస్తము శివుని చేతనే పరివ్యాప్తమై ఉంటుంది. అన్నీ ఆయనే అయి ఉంటాడు. అన్నీ ఆయనే అయి ఉన్నటువంటి శివుడు ఏదైనా ఇవ్వగలడు.
ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వడానికి నేను ఇది చేస్తేనే ఇస్తాననేటటువంటి నియమము పెట్టేవాడు కాడు. అందుకే శివ సంబంధంలో 3 మాటలు వాడతారు. ఒకటి ఆయన శివుడు, 2 సజ్జోజాత ముఖము ఉన్నవాడు, 3 అసుతోషుడు. ఈ 3 మాటలు అర్థమైతే అసలు మహాశివరాత్రి అనేటటువంటి తిథికి ఉన్నటువంటి విశేషం ఏమిటో అర్థమవుతుంది. ఆయన శివుడు, శివుడు అంటే మంగళప్రదుడు, శుభప్రదుడు, కళ్యాణకారకుడు, శోభనకారకుడు, మంగళకారకుడు అని గుర్తు. ఆయన ఎప్పుడూ భక్తులైనటువంటి వారికి మంచి చెయ్యడం వినా, ఉపకారం చెయ్యడం వినా, అపకారం చెయ్యడం అనేటటువంటిది తెలియని స్వరూపం ఏముంటుందో అటువంటి భగవత్ స్వరూపానికి శివ అని పిలుస్తారు. అందుకే అసలు శివుడు ఎన్నడూ ఇబ్బంది పెట్టడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే మంత్రపుష్పం చెప్పినప్పుడు చెప్తుంటారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివోం, సదా బ్రహ్మ, సదా విష్ణు. ఆ మాటలు లేవు వేదంలో. సదాశివ అదొక్కటే ఉంది. సదాశివుడు అని పేరు పెట్టుకుంటుంటారు. ఆయన పేరు సదాశివరావు గారండి అంటుంటారు. సదాశివ అంటే సదా అంటే ఎల్లప్పుడూ ఆయన శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు. ఎల్లప్పుడూ అంటే ఆయన అసలు కోపం పెట్టుకోవడం అనేటటువంటి మాట కానీ, బాధ పెట్టడం అన్న మాట కానీ తెలియని వాడెవరైనా ఉంటే లోకంలో అది శివుడు ఒక్కడే. ఆయనకి అసలు బాధ పెట్టడం అనేటటువంటి మాట ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క అనుగ్రహ ప్రధాన విశేషమునందు ఎక్కడా కనపడదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా సరే ఒక్కసారి వెళ్ళి శివ అని పిలిచినంత మాత్రం చేత ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి ఉదారమైన హృదయం ఉన్నవాడు లోకమునకు తండ్రి కనుక జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస్ మహాకవి. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమునకు తల్లిదండ్రులు. తండ్రి అయిన కారణం చేత ఆయన యొక్క హృదయము ఎల్లవేళలా కూడా కారుణ్యముతో నిండిపోయి ఉంటుంది, దయతో. ఆ దయతో ఉన్న కారణం చేత ఆయన నువ్వు ఈ తప్పు చేశావని చూడడం, వచ్చి క్షమించమని అడిగి భక్తితో నిలబడినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పితృహృదయము కలిగినటువంటి వాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఆయన శివుడై ఉంటాడు. శివ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మంగళప్రదత్వము చేత శివం సుందరం సత్యం, సత్యం శివం సుందరం అని మనం మాట మాట్లాడుతుంటాం. ఇప్పుడు సత్యం అంటే సత్యం, సత్యం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయేవాడు కాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఈ లోకాల మొత్తం మీద అసలు 5వతనం తరగడం అనేటటువంటి మాట లేనిది, అసలు కామానికి లొంగనటువంటి భర్తని పొంది ఉన్నది ఒక్క పార్వతీదేవి మాత్రమే. లోకంలో ఏ స్త్రీకైనా ఎప్పుడైనా 5వతనానికి ఇబ్బంది రావచ్చు, లేదా ఆమె వెళ్ళిపోయిన తరువాత అయినా భర్త వెళ్ళిపోతాడు కొంతకాలానికి. కానీ ఆమె భర్త వెళ్ళిపోవడం అనేటటువంటి మాట లోకంలో ఎన్నటికీ ఉండనిది. నిత్య సుమంగళి మహాతల్లి సర్వమంగళాదేవతా స్వరూపమైనది ఎవరంటే పార్వతీదేవి ఒక్కతే. ఆమె యొక్క పసుపు కుంకాలు అక్షయం. అందుకే ఎప్పుడైనా పసుపు కుంకాలు ప్రదానం చేస్తే ఆవిడ పేరు మీదే ప్రదానం చేస్తారు. కైలాస గౌరి నోము అంటారు. ఆవిడ పేరు మీద కానీ ఆ పసుపు కుంకాలు ఇస్తే ఆవిడ పరమపరవశాన్ని పొంది ఏ స్త్రీ యొక్క పసుపు కుంకాలకి లోటు రాకుండా ఆమె కాపాడుతుంది. ఆమె ప్రతి సువాసిని యొక్క మంగళసూత్రములో ప్రవేశించి సర్వమంగళాదేవతయై సౌభాగ్యదేవతయై సువాసినీత్వమును కల్పించగలిగినదై అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించిన తల్లికి భర్తకి ఏ పోలికో ఆవిడదే పోలిక. ఆయనని పూజ చేయడం ఎంత తేలికో, ఆయన అనుగ్రహాన్ని పొందడం ఎంత తేలికో, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం కూడా అంతే తేలిక. ఒక సువాసిని, ఒక పెళ్ళైనటువంటి స్త్రీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలి అని అడిగారు అనుకోండి, ఆమె ప్రత్యేకంగా ఇది చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఏం లేదు. అసలు లోకంలో మంచం మీద కూర్చుని ఏదీ చెయ్యకూడదు. 2 నిద్ర లేచి స్నానం చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. 3 భార్యాభర్తల యొక్క సమాగమము జరిగిన తరువాత పగటివేళ అంటే తెల్లవారగానే స్నానం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. అటువంటిది ఆడది పెళ్ళైనటువంటి స్త్రీ రాత్రి మంచం మీద నిద్రపోయి
తెల్లవారి నిద్ర లేవగానే ఒకవేళ ముందు రోజు భర్త సుఖమును అనుభవించి ఉన్నప్పటికీ కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత ఆమె అనుగ్రహించేస్తుంది. అందుకే లోకంలో నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకోకుండా నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నటువంటి సువాసిని మనకి కనపడదు. ఎప్పటికీ మంగళసూత్రం అలా మెడలోనే ఉండాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. అంతటి కారుణ్యమూర్తి ఆ యమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడియమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు పోతన గారు. ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎప్పటి తల్లు ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళిద్దరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు అని చెప్పడం కుదరదు. వాళ్ళిద్దరికీ పుట్టిన తేదీ లేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎప్పుడున్నాయో అంతకన్నా ముందే వాళ్ళు ఉన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పూర్వజ అని ఒక పేరు. జా అంటే పుట్టినది, పూర్వజ అంటే దీనికన్నా ముందు పుట్టినది. నేను ఈ పూలదండ చూపించి ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ, ఈ పూలు పుట్టకముందు ఉంది. ఈ పూలు పుట్టిన చెట్టు దాన్ని పుట్టకముందు ఉంది. ఆ చెట్టు పుట్టిన భూమి ఆ భూమి పుట్టకముందు ఉంది. అసలు మీరేది చెప్పండి దానికన్నా ముందావిడుంది. పూర్వజ అని వదిలేశాడు వ్యాసుడు. అందుకే నువ్వు ఏది చెప్పు దానికన్నా ముందావిడుంది. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. మరి అంత ముందు పుట్టిన తల్లి జుట్టు తెల్లపడదా? ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చేస్తే తెల్లటి జుట్టున్నటువంటి తల్లిని ధ్యానం చెయ్యొచ్చా అంటే ఎప్పుడూ చేయకూడదు, అలా పరమదోషం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుట్టరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అన్నారు శంకర భగవత్పాదులు. నమశివాభ్యాం వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే నవయౌవనాభ్యాం, వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటారు అన్న మాటకు అర్థం ఏమిటి? యవ్వనంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క జుట్టు నల్లగా ఉంటుంది, బాగా శక్తితో ఉంటాడు. ఆయనకి ఏమీ శక్తి క్షీణించడం, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం, జుట్టు తెల్లబడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. బాగా బలంగా ఉన్నటువంటి కాలాన్ని యవ్వనం అంటారు. కానీ అందరూ యవ్వనంలోకి ప్రవేశిస్తారు. అందరికీ యవ్వనంలో ఉండాలని కోరుకుంటుంది కూడా. ఎందుకు అంటే ఒంట్లో బలం ఉంటుంది, తన పనులు తాను చేసుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, తానే వేరొకరి మీద ఆధారపడాలి, తాను ఎవరికి ఏం చేసి పెట్టగలడు. అందుకని ఎవరైనా యవ్వనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఉండగలమా? మనం కోరుకుంటే యవ్వనంలో ఉండలేము. కాలము యొక్క ప్రవాహమునందు మనందరి శరీరములు జర్జరీభూతములవుతాయి. అంటే శరీరం అంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది అంటే అప్పుడు దాన్ని ఇంకా శరీరము అని పిలవకూడదు, దేహము అని పిలుస్తారు. ఆయన దేహం అండి అనాలి, అంతేగాని ఆయన శరీరం అండి అనకూడదు. శరీరము అని ఎప్పుడు పిలుస్తారంటే దానికి పెరిగే అలవాటు ఉంటే, బలాన్ని పుంజుకునే అలవాటు ఉంటే శరీరం అంటారు. ఇక అది బలాన్ని పుంజుకోవడం మానేసి రోజు రోజుకి కొత్త కొత్త బలహీనతల్ని పొందుతూ అనేకమైన రోగములు పొందుతూ శరీరం మీద ఉన్నటువంటి చర్మం ముడతలు పడిపోతూ ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోతుంటే అటువంటి శరీరాన్ని దేహము అని పిలుస్తారు. దేహము అంటే దహ్యమానము అని. అది కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి అది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే ఎంతకాలం ఉన్నదో అంతకాలము ఇక ఉండదు. ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఇక అది దేహము. ఎందుకనంటే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడని నమ్మకం ఏమి ఉండదు. ఉన్నా చాలా గొప్ప విషయం అది. కానీ ఇక ఆ పడమట సంధ్య అంటే ఒరిగిపోతున్నాడు, ఇక దహ్యమానం అయిపోతుంది, ఆ శరీరం కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఇలా ఎందుకు అయిపోతుంది అంటే మాకురు ధనజన యవ్వన గర్వం భరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వ అంటారు శంకర భగవత్పాదులు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఈ చెయ్యి గుండెల మీద వేసుకుని నేనింత వాణ్ణి నేనంత వాణ్ణి అంటాడు. నేను ఇంత వాణ్ణి అని చెప్పినవాడు కాలమునందే ఎందుకు పనికిమాలినవాడు అయిపోతాడు. నేనింత అధికారిని అంటాడు. కాలమునందు 60 ఏళ్ళు వచ్చాయి, పోయింది పదవి, పలికేవాడు ఉండడు. నేనింత అందగాడిని అంటాడు, అందము శిథిలమైపోతుంది. నేనింత పండితుడిని అంటాడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. నేనింత బలవంతుడిని అంటాడు, కాళ్ళు చేతులు వణుకుతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, బలం క్షీణించిపోతుంది. నేనింత ఐశ్వర్యవంతుడిని అంటాడు,
ఐశ్వర్యం కాలంలో ఒక్క రోజులో తరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇన్నిటినీ తినేయగలిగినది ఏది అంటే కాలం ఒక్కటే. కాలము ఇన్నిటినీ ఏకకాలమునందు తినేస్తుంటుంది. మనకి తెలియదు అలా తినేస్తోందని. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయి అంటే పరమేశ్వరుడు ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలన్న రూపంలో తినేస్తున్నాడు. ఈ జగత్తునంతటినీ కూడా భక్షిస్తూ ఉంటాడు. శరీరముల యొక్క ఆయుర్దాయము క్షీణించిపోతోంది. ఇవాళ పొద్దున్న, ఇవాళ సాయంకాలం నా జీవితంలో 12 గంటల కాలం అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయిన కాలం ఇక తిరిగి రాదు. కాబట్టి అన్నిటినీ ఏది తింటుంది అంటే కాలం తినేస్తుంది. కాబట్టి మనందరి యొక్క శరీరములు బలహీనపడతాయి, మనందరి జుట్టు తెల్లబడుతుంది. అందుకే మనం యవ్వనంలో ఉండేవాళ్ళం కాము. యవ్వనంలో ఉన్నప్పుడు సార్థక్యం పొంది కష్టపడి శాస్త్రం చదువుకున్నవాడు, భగవద్భక్తిని అలవాటు చేసుకున్నవాడు ఆ సమయంలో చదువుకున్నదేదో అదే స్ఫురణలో ఉంటుంది. ఆ తర్వాత చదువుకున్నది సరిగ్గా జ్ఞాపకంలో ఉండదు, చెదిరిపోతుంటుంది. కానీ పరమేశ్వరుడికి అలా యవ్వనం పోవడం ఉండదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆయన ఏదో పిటపిటలాడుతూ ఉంటాడు అని కాదు దాని అర్థం. ఆయన కాలమునకు లొంగేవాడు కాడు. ఆయన కూడా కాలమునకు లొంగిపోయి, కాలములో ఆయన కూడా వృద్ధుడైపోయి, ఆయనకి బలం తగ్గిపోయి అలా ఉండదు. ఆయన కాలమును శాసిస్తాడు. మనందరం కాలమునకు వశపడిపోతే కాలమునకు వశపడని ప్రాణి అన్నది ఒక్కటి కూడా ఈ ప్రపంచమునందు ఉండదు. సమస్త ప్రాణులు ఎంత గొప్పవాళ్ళమని చెప్పిన వాళ్ళైనా సరే చిట్ట చివరికి దేనికి వశపడిపోతారు అంటే ఆఖరణ కాలమునకు వశపడిపోతారు. ఆ కాలమునకు వశపడిపోయి అంత దీనమైనటువంటి స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అంతకుముందు అబ్బా అనిపించుకున్న వాళ్ళు ఒకసారి కాలమునకు వశపడితే అబ్బబ్బా అనిపించుకుంటారు. ఒకప్పుడు మహానటి అని పిలిపించుకుంది సావిత్రి. మహాతల్లి ఎన్ని అద్భుతమైనటువంటి పాత్రలు పోషించిందో. అటువంటి ఆవిడ ఒకప్పుడు 505 రోజుల పాటు కోమాలో ఉండిపోయింది. ఆవిడ శరీరం వెళ్ళిపోయేటప్పటికి, ఆవిడ ప్రాణం విడిచిపెట్టేటప్పటికే పుర్రే ఎముకలు తప్ప ఏమీ లేవు. ఆవిడని ఎవరు గుర్తుపట్టలేరు. కాలము తినేసింది శరీరాన్ని. అన్ని ప్రాణులు నేను ఎంత గొప్పవాణ్ణని గుండెలు బాదుకున్నవాడైనా చిట్ట చివరికి గెలవలేనిదేది అంటే కాలమును గెలవలేడు. కాలము భయకారకము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. కాలము భయమునకు హేతువై ఉంటుంది. ఎందుచేత అంటే రోజులు వెళ్ళిపోతున్నాయన్న దగ్గర నుంచి కూడా భయం దేనికి అంటే, ఒకటి ఉన్నది పోతుందేమోనన్న భయం లోకానికి, 2 నేను అనుకున్నది రాదేమోనని భయం, 3 తానుండనేమోనని భయం. 3 భయముల చేత ఎప్పుడూ వశుడై ఉంటాడు. ఈ 3 భయములు ఎందుకు ఏర్పడతాయి అంటే మన శరీరమునందు 3 లక్షణములు ఉంటాయి. కార్మిక మలము, మాయిక మలము, ఆనవ మలము అని 3 మలములు ఉంటాయి. ఈ శరీరం అంతా మలసంఘాతము అంటుంది వేదాంతం. మలము అంటే మనం తెల్లవారుజామున పొద్దున్నే విసర్జించేటటువంటి మలం ఎటువంటిదో ఈ శరీరం అంతా కూడా మలముతో కూడి ఉంటుంది. దీన్ని 3 రకములైన మలముల చేత తయారు చేయబడుతుంది ఈ శరీరం. ఆనవ మలము అంటారు. ఆనవ మలము అంటే పంచభూతములలో ఉండేటటువంటి అణువులు తీసి ఈశ్వరుడు దీన్ని తయారు చేస్తాడు. ఇందులో కొంత పృథివిని పెడతాడు. పృథివి అంటే మట్టి. ఎంత స్నానం చెయ్యండి, కొద్దిగా నీటి చుక్క వేసి ఇలా అంటే అందులోంచి మట్టి వస్తుంది. ఈ శరీరంలో మట్టి ఉంటుంది. ఎముకలన్నీ సున్నం. సున్నం అంటే మట్టే. ఎముకలు సున్నంతో తయారు చేయబడతాయి. అందుకే ఎముకలకి బలహీనత వస్తే కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు. కాల్షియం అంటే సున్నం. కాబట్టి ఇది మట్టి ఉంటుంది ఇందులో. ఆనవ మలము, పృథ్వీలో ఉన్న మట్టి ఇందులో కలుస్తుంది. అలాగే జలము, బయట ఉన్నటువంటి నీరు ఇందులో కూడా కొంత ఉండాలి. ఇందులో నీరు పూర్తిగా అయిపోయింది అనుకోండి, పడిపోతుంది శరీరం. డీహైడ్రేషన్ వచ్చిందంటారు. లోపల నీరు నిలబడకపోతే శరీరం పడిపోతుంది. వాయువు, బయట గాలి ఎలా ఉంటుందో అలా ఇది కూడా గాలి పుచ్చుకోవాలి, గాలి వదిలిపెట్టాలి. గాలి పుచ్చుకోకపోయినా, గాలి వదిలిపెట్టకపోయినా వెళ్ళిపోయాడంటారు. అలాగే అగ్ని, బయట వేడిగా ఉంటుంది, ఇందులో కూడా ఎప్పుడు ఒకే వేడి ఉండాలి. అంతకన్నా తక్కువ వస్తే చెమటలు పట్టేస్తుంది, అంతకన్నా ఎక్కువైపోతే జ్వరం వస్తుంది. ఒకే వేడి ఉండాలి, ఇందులో అగ్ని ఉండాలి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము. ఆకాశము అంటే ఇందులో ఎక్కడెక్కడ ఎంతంత ఖాళీ ఉండాలో అంతంత ఖాళీలు ఉండాలి. తేలిగ్గా అర్థం అవ్వాలంటే పరమేశ్వరుడు యొక్క నిర్మాణము అంత అద్భుతంగా ఉంటుంది ఈ శరీరంలో. ఈ ముక్కుకుండేటటువంటి 2 కన్నాలు మూసుకున్నాయి అనుకోండి పడిశం పట్టి, ఎంత వ్యధపడతాడు ప్రాణి గాలి పీల్చుకోవడానికి, నోటితో పీల్చుకోవడానికి. అలాగే నోటికి కంఠంలో ఉండేటటువంటి కన్నం మూసుకుందనుకోండి ఏ కారణానికైనా, ఇక అన్నం తినలేడు. ముక్కులోంచి గొట్టాలు పెట్టి ద్రవ పదార్థం కడుపులోకి పంపించాలి.
ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తనాళాలలో రక్తం ప్రసరించడానికి ఎప్పుడూ ఖాళీ ఉండాలి. అది కొవ్వుతో మూస్తుంది అనుకోండి, పక్షవాతం వస్తుంది. ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ లోపల ఉంచాలి. అందుకని ఆకాశము. ఇప్పుడు ఒక శరీరము తయారైంది అంటే అది కుక్క, పందె, నల్లె, పిల్లె, మనిష, ఎలుక వదిలిపెట్టండి, అందులో ఈ 5 భూతముల యొక్క అణువులు ఉంటాయి. ప్రతి భూతమునందు ఈ 5 ఉంటాయి. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు. పరమేశ్వరుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత, అంటే బయట ఉండేటటువంటి భూతములకు ఉండేటటువంటి మలం దీనికి అంటదో. మలం అని ఎందుకంటారంటే ఇవన్నీ కూడా అపవిత్రమవుతుంటాయి. భూమి ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక హోమం చేద్దాం అనుకున్నారనుకోండి, చెయ్యకూడదు. ఎందుచేత అంటే మనందరం తొక్కేశాం. ఏవో జంతువులు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాయి, ఎన్నో ప్రాణులు అందులో పడిపోయి మరణించి ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆ ధ్వనికి కొన్ని ప్రాణులు పడిపోతాయి. చేయకూడదు. ఆవు పేడ తీసుకొచ్చి శుద్ధి చేస్తేనే చెయ్యాలి. ప్రతి భూతమునకు కూడా అపరిశుభ్రమవుతుంది. నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు కొంతకాలం అలా నిలవుండిపోయి దుర్గంధ భూయిష్టమై పురుగులు పట్టేసాయి అనుకోండి, ఆ నీరు తాగం, పోసుకోం, దేనికి వాడం. అలాగే ప్రతి భూతమునకు కూడా అది అయోగ్యమవుతుంది, కలుషితమవుతుంది. ఈ శరీరమునందు ఉన్నటువంటి 5 భూతములకు కూడా కలుషితమయ్యేటటువంటి లక్షణం ఉంది. మలము నుండి మలమే వస్తుంది, మలము నుండి కొత్త విషయం రాదు. అందుకే కాసేపు మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, ఒక్క 2 గంటలు నోరు దుర్వాసన వస్తుంది, పాచి పడుతుంది లోపల. ఒక్కరోజు పడుకుని నిద్రలేచాననుకోండి, చెవిలో గులిమి పడుతుంది, ముక్కులో చీమిడి పడుతుంది, శరీరం అంతా చెమట పడుతుంది. అంటే మలమును విడిచిపెడుతుంటుంది. కానీ పరమేశ్వరుని యొక్క శరీరము అలా తయారు చేయబడదు. దానికి ఆణవ మలం ఉండదు. అంటే భగవంతుని యొక్క శరీరమును తయారు చేసినప్పుడు, తయారు చేయడానికి ఇప్పుడు తయారు చేసిన వాడు ఉంటాడా? ఆయన స్వయంభూ. అటువంటి పరమశివుని యొక్క శరీరము ఈ 5 మలముల చేత తయారు కాదు. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. అప్రాకృత శరీరం తం, అది ప్రాకృత శరీరము కాదు, మనలా ఉండదు. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెయ్యి పేరుకోలేదనుకోండి, దానికి ఏమిటి రూపం అని అడిగారు అనుకోండి, ఏమిటి రూపం? దానికి ఏం రూపం ఉండదు. తీసుకెళ్లి ఓ చిన్న గిన్నెలో పోసాను అనుకోండి, గిన్నె రూపాన్ని పొందుతుంది. తీసుకెళ్లి నేను ఓ గరిటలో పోసాను అనుకోండి, గరిటె రూపాన్ని పొందుతుంది. ఓ చెంచాలో పట్టుకున్నాను అనుకోండి, చెంచా రూపాన్ని పొందుతుంది. నా చేతిలో పోసుకున్నాను అనుకోండి, నా చెయ్యి పట్టినంత దొప్ప రూపాన్ని పొందుతుంది. అసలు దానికి రూపం ఏమి ఉండదు. అదే పేరుకుంటే ఒక రకమైన రంగు, ఒక వాసన అన్ని తెలుస్తాయి. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా రూపము లేనివాడు రూపాన్ని పొందుతాడు. అందుకే పరమశివుడికి 63 మూర్తులు. ఆయనకి అని ఒక రూపం ఉండదు. ఆయన ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందుతాడు. అందుకే అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం. ఏ రూపం పొందనివ్వండి, 1,000,000 మన్మథులు వచ్చి నిలబడితే ఎలా ఉంటారో అంత అందంగా ఉంటాడు. అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సచ్చిదానంద విగ్రహం. మనం కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం. ఆయన అలా కాదు, సత్ చిత్ ఆనంద రూపుడు. ఎప్పుడూ పరమానందంతో పరమ సంతోషంగా ఉంటాడు. అందుకే ఆయనకి ఆణవ మలము లేదు, మనకి ఆణవ మలం ఉన్నది. 2వ మలము మనకి కార్మిక మలము అని ఒక మలం ఉంటుంది. కార్మిక మలము అంటే గత జన్మలలో మనం ఏవో పాపపుణ్యాలు చేశాం. పాపపుణ్యాలు దేంతో చేస్తారు? 3 చేత చేస్తారు ప్రధానంగా. ఒకటి శరీరము చేత. ఈ శరీరంతో నేను చెయ్యకూడని తప్పు ఒకటి చేశాను అనుకోండి, అదొక పాపం. ఏదో నిష్కారణంగా ఎవరినో వెళ్ళి కొట్టాను, నాకు బలం ఉంది కదా అని. ఇప్పుడు అదొక పాపం కింద వేసుకుంటాడు ఈశ్వరుడు. అలాగే మనసు చేత చేసేటటువంటి పాపం. నేను దొంగతనం చెయ్యక్కర్లేదు, నా ఎదురుగుండా ఉన్న వాళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి ఓ చంద్రహారం చూసి అబ్బా అది తీసి నేను వేసేసుకుంటే నాకు వచ్చేస్తే అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది పాపమే, మనసుతో చేసింది. 3 వాచిక, నోటితో చేసేది. నోరుంది కదా అని అక్కరలేని మాటలన్నీ మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించడం, ఇతరులు బాధపడేటటువంటి మాటలు మాట్లాడడం, అవన్నీ కూడా వాచికమైనటువంటి పాపములు. ఈ 3 రకములైన పాపములు ఎలా ఉంటాయో పుణ్యములు కూడా అలా ఉంటాయి. ఈ శరీరంతో ఎప్పుడో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఉండొచ్చు, ఈ చేత్తో 2 పువ్వులు వేసి ఉండొచ్చు, ఈ 2 చేతులతో ఎవరో మహాత్ములకి త్రికరణ శుద్ధిగా ఇలా నమస్కరించి ఉండవచ్చు. ఆ కారణము చేత కొంత పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యం అనుభవించవలసి వచ్చినప్పుడు సుఖంగా ఉంటుంది. పరమేశ్వరుడు సుఖము అన్న మాట ప్రవేశపెడతాడు. పాపం అనుభవంలోకి వస్తే దుఃఖము అనిపిస్తుంది. ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు జ్వరం వస్తుంది. జ్వరం వస్తే దుఃఖం, బాగుంటే సుఖం. సుఖ దుఃఖములు పాపపుణ్యముల వలన వస్తాయి. భగవంతుడు ఎందుకు రూపం తీసుకుంటాడు?
మనం వచ్చామంటే ఈ శరీరంతో పాపపుణ్యముల యొక్క ఫలితమైన సుఖదుఖములను అనుభవించడానికే వస్తాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక మాట నేను చెప్తాను. సినిమా హాల్లో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అనుకోండి. ఏమిటండి ఇలా వచ్చారు, ఏం చేద్దామని వచ్చారని అడిగారు అనుకోండి. ఆయన ఏమంటారు, నీకు బుద్ధి ఉందా లేదా, సినిమాకి ఎందుకు వస్తారు? సినిమా చూడడానికి వస్తారు. ఒక ఆయన విస్తర దగ్గర భోజనం చేయడానికి కూర్చున్నాడు అనుకోండి. ఏమిటండి ఇలా వచ్చి కూర్చున్నారు అని అడిగారు అనుకోండి. నీకు బుర్ర ఉందా, ఎందుకు వస్తారా విస్తర దగ్గర కూర్చోడానికి? భోజనం చేయడానికి వచ్చాను. కొన్ని అడగక్కర్లేదు. అలా వచ్చాడు అంటే దాని కొరకు వచ్చాడు. తెలిసిపోతుందా, తెలిసిపోదా? గుడికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు అంటే ఏదో ధ్యానం చేసుకుందామని వచ్చాడు. నేను వచ్చాను. ఎందుకు వచ్చాను, ఇక్కడ ఎందుకు కూర్చున్నాను? మీతో పిచ్చాపాటి మాట్లాడడానికే? భగవంతుడి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక్కొక్కడు కూర్చున్న తీరు బట్టి వాడు ఎందుకు వచ్చాడో తెలిసిపోతుంది. మనుష్యుడు మానవ శరీరంతో మనం వచ్చాం అనుకోండి, దానికి 3 లక్షణాలు ఉన్నాయి అని గుర్తు. మనువు యొక్క సంతతిగా మనం వచ్చాం. మనందరికీ మొదటి వాడెవరంటే మనువు. మనువు యొక్క సంతతి కాబట్టి మనకి మానవ అని పేరు. 2 మర్త్యుడు అని పేరు. మర్త్యుడు అంటే ఈ శరీరముతో వచ్చిన వాడు ఈ శరీరముతో ఎల్లకాలము ఉండడు. ఎప్పుడో అప్పుడు ఆ శరీరం పడిపోయి తీరుతుంది, అది వెళ్ళిపోతుంది, ఆ శరీరం ఉండదు. శరీరము నీటి మీద బుడగ వంటిది. నలినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి చేయచఫలం విద్దివ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర భగవత్పాదులు. తామరాకు మీద నీటి బొట్టిటువంటిదో శరీరం అటువంటిది. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటారు సారంగధర చరిత్రలో. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో రంగురంగులుగా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు టొప్పని పేలిపోతుందో తెలియదు. శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు. మర్త్యుడు, శరీరము వెళ్ళిపోతుంది. 3 మనుష్య శరీరంలో వచ్చావు అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దుఃఖం ఉండి తీరుతుంది, సుఖం ఉండి తీరుతుంది. కొంతమంది అంటారు, ఏమండి మీరు అలా అంటున్నారు కానీ మాకు ఎప్పుడూ కష్టాలేనండి అంటారు. రామాయణంలో సీతమ్మ తల్లి ఒక మాట అంది, కళ్యాణీ గతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏది జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఎన్ని కష్టాలు పడిన వాడైనా సరే 100 సంవత్సరములు ఓర్పుతో కలియుగంలో ఆయుర్దాయం కనుక 100 ఏళ్లు బ్రతికితే వాడు ఎప్పుడో అప్పుడు చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడైనా శుభవార్త విని సుఖాన్ని పొంది మరణిస్తాడు. ఈ శరీరంతో వచ్చాము అంటే సుఖము దుఃఖము 2 ఉంటాయి. పూర్తిగా సుఖమే అనుభవించాలి. ఈ శరీరం ఇవ్వరు, దేవతల కింద పంపిస్తారు. అప్పుడు వాడు సుఖం ఒక్కటే అనుభవిస్తాడు, దుఃఖం అనుభవించాడు. కేవలం దుఃఖం అనుభవించాలి, తిరిగిక్కుగా పంపిస్తారు, వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా పంపిస్తారు. కాదు, సుఖము దుఃఖము 2 అనుభవించాలి, మనుష్య శరీరం ఇచ్చి పంపిస్తారు. అందుకే మనుష్యునిగా పుట్టినటువంటి ఏ ఒక్కరికి కూడా సుఖము దుఃఖము 2 లేకుండా కేవలము సుఖములు కానీ కేవల దుఃఖము కానీ ఉండవు. ఎప్పుడూ అప్పుడు సుఖము దుఃఖము 2 ఉంటాయి. 2 అనుభవిస్తాడు. అంతేగాని ఏమంటే నాకు అస్సలు కష్టం రాకూడదు అన్న మాట అనకూడదు. ఎందుకో తెలుసా? కష్టాన్ని అనుభవించడం అనేటటువంటి దాని వల్ల భగవంతుడు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు మనకి. అందుకు ఇస్తాడు ఈ శరీరాన్ని. అది శివుడు చేసేటటువంటి ఉపకారం. ఈ శరీరం ఇచ్చి ఆయన ఒక మహోపకారం చేస్తాడు. ఏమిటా ఉపకారం? నాకు ఈ మధ్య ఓ 10 రోజుల క్రితం ఓ 4 రోజులు జ్వరం వచ్చింది. 4 రోజులు జ్వరం వచ్చిందని గుండెలు బాధేసుకోకూడదు. జ్వరం వచ్చింది అంటే జ్వరము అన్న పేరుతో బాధ పెట్టి నేను గత జన్మలలో ఎప్పుడో ఎవరో విపరీతమైనటువంటి తాపం పొందేటట్టుగా మాట్లాడి బాధ పెట్టాను. ఆ పెట్టినటువంటి బాధని, పాపాన్ని ఇవాళ జ్వరం రూపంలో ఈశ్వరుడు తీసేశాడు. ఈశ్వర, నేను ఏనాడో చేశాను తప్పు, ఇప్పుడు తీసేశావు జ్వరం రూపంలో. 4 రోజులు జ్వరం అనుభవించడం ఇంత కష్టమైతే ఇంకొకటి మనసు బాధపడేటట్టు నేను మాట్లాడకుండా నన్ను అనుగ్రహించు, నా మాట అదుపులో ఉండేటట్టు నన్ను రక్షించు అని నేను చెప్పుకోవాలి. అంతేగాని జ్వరం వచ్చిందండి అని గుడ్డలు బాధేసుకోక్కర్లేదు. అదే అంటుంది భారతంలో కుంతీదేవి, కష్టం రాకుండా ఎవడూ ఉండడు. వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదం అన్న బుద్ధితో అనుభవించడం నేర్చుకోగలగాలి. ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టిస్తే ఏమొస్తుంది? ఈశ్వర, ఎప్పుడో తప్పు చేశాను, మీరు కష్టం ఇచ్చారు, కానీ ఓర్చుకోలేను తండ్రి, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంత కష్టపెట్టకండి అంటే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, అంత కష్టపెట్టం లేరా, తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పాము కరవవలసిన వాడిని చీమ చేత కనిపించి తీసేస్తాడు ఆయన. కాబట్టి భగవంతుని యందు భక్తి ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా నిలబడగలిగిన వాడెవడో వాడి భక్తి పండినటువంటి భక్తి. అందుకు ధూర్జిటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరలింగం దగ్గరికి వెళ్ళి, నీవు సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని
గ్రహగతులు కుందింపని మీరు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. లోకుల్నందని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకుంబడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం పెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. లోకాలు మెచ్చుకొని తిట్టని, మహాత్ముడనని నమస్కారాలు పెట్టని, దుర్మార్గుడనని రాళ్లు పెట్టి కొట్టని బాధ లేదు. నీ అనుగ్రహం పోకుండా ఉంటే చాలు, నీ యందు భక్తి ఉంటే చాలు శంకర, నాకు అది చాలన్నాడు. కాబట్టి మనందరం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖాలుగా అనుభవించడానికి జన్మలోకి వచ్చాం. పరమేశ్వరుడు తేతలిలో శివలింగ రూపంలో వెలిశాడు. ఆయన కూడా ఏమైనా పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చాడా? ఉండవు. ఆయనకేం పాపపుణ్యాలు ఉండవు. ఆయనకి ఏమీ లేకపోయినా మరి ఎందుకు వస్తాడు? మనని అనుగ్రహించడానికి వస్తాడు, మనని సేద తీర్చడానికి వస్తాడు, మనం భక్తితో ఆర్తితో వెళ్ళి చెప్పుకోవడానికి వస్తాడు. ఈ మాటకి అర్థం మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ కష్టం వచ్చిందనుకోండి, ఏదో ఇబ్బంది వచ్చింది, వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. గుళ్ళోకి వచ్చే ముందు అసలు వాడు ఉన్నాడు, వాడు పరమశివుడు, వాడు కూర్చున్నాడు అలా అని వచ్చి వాడితో చెప్పుకోవాలి. వాడితో వచ్చి చెప్పుకునేటప్పుడు లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు వాడు ఉన్నాడు అన్న భావన మనసులో గట్టిగా స్థిరపడకుండా ఏదో వచ్చామంటే వచ్చాం, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, ఉపయోగం ఏముంది? ఇప్పుడు లోపలికి వచ్చి భగవన్ నాకు ఇంత కష్టం వచ్చింది, ఓర్చుకోలేకపోతున్నాను, శంకర నాకు ఉపకారం చేయండి, ఏదో పాపం చేసి ఉంటాను అందుకే ఈ బాధపడుతున్నాను, కానీ నన్ను క్షమించండి, మీరు క్షమిస్తే ఆ పాపం పోతుంది, క్షమించి ఇంకెప్పుడూ నేను తప్పు చేయకుండా నన్ను అనుగ్రహించి ఇంత కష్టం నేను పడవలసిన అవసరం లేకుండా నన్ను అనుగ్రహించండి అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, పరమశివుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి అన్నీ తెలుసుగా, నేను బాధపడుతున్నానని ఆయనకి తెలీదా? నేను ఇల్లు ఆయనకి చెప్పుకుంటే కానీ తెలియకపోతే ఇక ఆయన నాలాంటి వాడే, కొన్ని తెలుసు కొన్ని తెలియదు, ఇంకెందుకు ఆయనకి చెప్పడం? రెండు, సర్వజ్ఞుడు అనుకోండి, అన్నీ తెలుసున్నవాడు అనుకోండి, నేను చెప్పక్కర్లేదు, మరి ఇక చెప్పడం అన్నమాట ఎందుకు వస్తుంది? గుళ్ళోకి వెళ్ళి అసలు ఆయనతో చెప్పుకోవడం ఎందుకు, భగవంతుడితో మొరపెట్టడం ఎందుకు? రెండు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను నామం చెప్పడమో, భజన చేయడమో, స్తోత్రం చేయడమో, మారేడుదలం వేయడమో, అభిషేకం చేయడమో చేశాను అనుకోండి, అప్పుడే నన్ను అనుగ్రహిస్తాడు అంటే లోకంలో అందరిలాగే ఆయనకి ఏదో లంచం పెడితే లొంగేవాడైతే ఇంకా ఆయన యొక్క గొప్పతనం ఏముంది? ఇంకెందుకు ఆయనకి పూజలు? కాదు, ఇది శివభక్తి అన్న మాటకి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవాలయంలోకి వెళ్ళి చెప్పుకుంటామంటే చెప్పుకోకుండా ఉండలేక చెప్పుకుంటాం. ఆయనకి తెలియదని కాదు, కానీ చాలా కష్టంలో ఉన్నావు, రైల్లో ప్రయాణం చేస్తున్నావు, పక్కన ఎవరో కూర్చున్నాడు, ఏదో మాటలు కలిశాయి, ఏమంటే అలా ఉన్నారే మీరు నీరసంగా అని అడిగాడు, నీ కష్టం అంతా ఆయనకి చెప్పావు, ఆయన ఆరుస్తాడా తీరుస్తాడా? 2 స్టేషన్ల తర్వాత దిగిపోతాడు. ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండలేక నీ కష్టాన్ని చెప్పుకున్నావు. భగవంతుడికి తెలియదని కాదు, నీకన్నా నాకెవరున్నారు చెప్పడానికి, అందుకు నీకు చెప్పుకుంటున్నాను అన్న భావనతో చెప్పుకోవడం రావాలి. అప్పుడు భగవంతుడితో అనుసంధానం అయ్యాడు భక్తుడు అని పిలుస్తారు తప్ప అసలు అదో శివలింగం అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా అనుసంధానం అవుతాడు? కాదు, ఆయన పరమేశ్వరుడు. నువ్వు చక్కగా ప్రశాంతంగా కూర్చుని నీ జీవితం, నీ కష్ట సుఖాలు, నువ్వు ఏది గెలవలేకపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు, తప్పు చెయ్యకుండా ఎలా ఉండాలనుకుంటున్నావు, దానికి ఆయన ఏం సహాయం చెయ్యాలని కోరుకుంటున్నావు, వచ్చి మౌనంగా కూర్చుని ఆయనతో కళ్ళు మూసుకుని ఆయనతో మాట్లాడి చెప్పుకుని వెళ్ళాలి. అలా వెళ్ళడం భక్తి. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 2, ఆయన దగ్గరికి వెళ్ళి మారేడుదలం వేయడం, ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయడం, ఆయన దగ్గరికి వెళ్ళి పండు పట్టుకెళ్ళడం ఎందుకు? అలా ఇస్తే కానీ లొంగడా? లంచం పెడితే కానీ ఒప్పుకునేవాడు కాదు. ఎందుకు ఇస్తామంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేమ పండినప్పుడు ఇవ్వకుండా ఉండలేక ఇస్తాం తప్ప ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది ఏముందని పట్టుకెళ్ళి ఇస్తారు చెప్పండి? ఇది ఆయనది కాదండి, ఇది ఆయనకి లేదండి, నాకే ఉందండి అందుకు నేను ఇస్తానండి అనడానికి ఆయనది కానిది మనకున్నది ఒకటి నాకు చెప్పండి. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పి పొడిచారు, కరస్తే హేమాద్రియౌ గిరీశ నికటస్తే ధనపతౌ శిరస్థే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గుణస్థే స్వర్భూజామరసురభి చింతామణిగని కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. శంకర మీకేమైనా ఇవ్వాలని వచ్చాను, ఇవ్వడానికి ఆయనకి లేనిదేమిటి? కరస్తే హేమాద్రియు, ఆయన ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు. ప్రపంచంలో మేరు పర్వతాన్ని ఆధారం చేసుకుని గ్రహాలు కూడా తిరుగుతాయి. అటువంటి మేరు పర్వతం ఆయన చేతిలో ఒక ధనస్సుగా నిలబడి ఉంటుంది, బంగారు కొండ ఆయన దగ్గర ఉంది. ఏమిస్తావు ఆయనకి? ఆయనకు గొలుసు చేయించాలా? ఆయనకు మువ్వల వడ్డానం చేయించాలా? ఆయనకి ఏం లేదని మనం ఇస్తాం కాబట్టి ఇవ్వలేము, బంగారం ఇవ్వలేము.
అయ్యా మీ దగ్గర బంగారం ఉంది కానండి, ఏ అర్ధరాత్రిలో 4 రూపాయలు కావాలంటే మీరు ఏటీఎం కౌంటర్కి వెళ్ళాలి కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం అమ్ముకుందాం అంటే ఎవడు కొంటాడు అర్ధరాత్రి? దొంగలని పట్టుకుంటారు, అందుకని చెప్పి మీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నానంటారా? గిరీశ నికటస్తే ధనపతవు. ఓ శివ, మీ దగ్గర నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏదైనా నేను చేయగలనా అని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నించుని ఉన్నాడు. శివుడికి ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆయనకే శివుడు ఇస్తుంటాడు. ఇక నేనేమిస్తాను? గిరీశ నికటస్తే ధనపతౌ శిరస్తే సీతాంశౌ. ఆయన తల మీద తదియనాటి చంద్రరేఖ ఉంటుంది. ఎందుకు చంద్రరేఖ? అందరిలా చక్కగా ఏదో మణో ఓ తురాయో పెట్టుకోకూడదు. ఏమిటి చంద్రరేఖ పెట్టుకోవడం ఎందుకు అంటే, చంద్రరేఖ దేనికి గుర్తు అంటే తరిగిపోతూ ఉన్నటువంటి కాలానికి గుర్తు. మనం చాంద్రమానము అని పిలుస్తాం, రోజు తిథి చెప్తాం. ఇవాళ పొద్దున నేను సంధ్యావందనం చేసుకుంటూ మాఘమాసే కృష్ణపక్షే ఏకాదశిమ్యాం అని చెప్పాను, రేపు ద్వాదశిమ్యాం అంటాను, ఎల్లుండి త్రయోదశిమ్యాం అంటాను. ఇలా తిథి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అమావాస్య వస్తుంది. తర్వాత కృష్ణపక్షే అన్ను, శుక్లపక్షే అంటాను. శుక్లపక్షంలో చంద్రరేఖలు పెరుగుతాయి, చంద్రకళలు. కృష్ణపక్షంలో తరుగుతాయి. చంద్రకళలు పెరుగుట, చంద్రకళలు తరుగుట అన్న తిథులలో కాలం వెళ్ళిపోతుంది. కాలమునందు మనందరం పడిపోతున్నాం, కానీ వెళ్ళిపోతున్న కాలం అంతా ఆయనకు ఆభరణంగా నిలబడిపోయింది. అది చంద్రరేఖ. ఈ కాలమునందు పడిపోకుండా, కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, ఈసారి పడిపోవడం ఒక్కటే చిట్ట చివరిసారి పడిపోవడం, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. పుట్టి ఉన్నాం కాబట్టి ఇదే ఆఖరిసారి చనిపోవడం. ఇలా చేయగలిగిన వాడెవడు? పరమశివుడు ఒక్కడే. అందుకే పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాలుస్తాడు, సావడానికి కారణమైన యముణ్ణి చంపుతాడు. ఈ రెండూ చేయగలిగిన వాడు శివుడు ఒక్కడే. కాబట్టి శివ, మీరు చంద్రరేఖ పెట్టుకుంటారు అంటే ఎవరు మీ పాదములు పట్టుకున్నారో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం దిగ సంసారే బహుజుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు. ఇలా పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షం ఇవ్వగలిగిన వాడు ఆయన. అటువంటి వాడు కనుక చంద్రరేఖ ధరించి ఉంటాడు. అటువంటి చంద్రరేఖని పరమశివుడు ధరించి ఉంటే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యం జరగాలి అంటే ఇది ఎవరి వలన జరుగుతుంది అంటే పరమశివ అనుగ్రహంగా జరుగుతుంది. శుభాలన్నీ ఎక్కడుంటాయంటే పరమశివుడు యొక్క పాదముల మీద పడుంటాయి. ఏమండి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళవట్లేదు, మా అమ్మాయి పెళ్ళవట్లేదు అన్నాడు అనుకోండి, అన్నిటికీ ఒకటే మందు, వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి. ఆయన చల్లబడితే మన మనసు చల్లబడుతుంది. అభిషేకం చేయించుకున్నాడు, ఆయన కాలు ఇలా అంటాడు అంతే, వెంటనే కూతురు పెళ్లి కుదిరింది అనేటటువంటి మాటతో మంగళతోరణం వచ్చి గడపని పట్టుకుంటాడు. అన్ని శుభాలు ఆయన పాదాల దగ్గర పడున్నాయి. ఆయనకేం శుభం చేస్తాం మనం? ఆయనకి చెయ్యగలిగినటువంటి వాళ్ళం కాం మనం. కాబట్టి చరణ యుగళస్తే అఖిల శుభౌ. పోనీలేవయా, ఇవన్నీ ఇవ్వలేకపోతే నీకు ఇంకేమైనా ఇస్తాం? గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షాలు, ఏకంగా కల్పవృక్షాల తోట, కామధేనువుల మంద ఆయన ఇంట్లో ఉన్నాయి. మనమేమిస్తాం ఆయనకి? ఇంకా మనమేమి ఇవ్వలేము ఆయనకి ఇవ్వడానికి. అసలు చింతామణి పాణిగ్రహి, చింతామణులకు చింతామణి పార్వతీదేవి ఆయన ఇల్లాలు, ఆయనకి మనమేమిస్తాం? కాబట్టి గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి. అటువంటి వాడికి ఇవ్వడానికి కమర్ధం దాస్యేహం. నన్ను ఏమిమ్మంటారు? ఇంకా ఇవ్వడానికి ఏం లేదు, నా దగ్గర ఉన్నది ఒకటే. ఏమిటో తెలుసా? అది నేను 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 అనేది, నీ వాడను కాను కాను అని అడ్డం పడేది నా మనస్సు ఒకటే. దాన్ని నీకు ఇచ్చేస్తాను, పుచ్చేసుకో. భవతు భవదర్థం మమ మనః. నా మనసుని నీదిగా తీసేసుకుంటే, నా మనసు నీదైపోతే ఎప్పుడు నువ్వు నా మనసులో ఉంటావు, చాలు నాకు. కాబట్టి నా మనసు లొంగట్లేదే, నా మాట వింటలేదు, ఎటో పోతోంది అస్తమానం. ఉషే శివుడి పాదాలు పట్టుకోవే అంటే పట్టుకోకుండా అన్ని చోట్ల తిరుగుతోంది. కాబట్టి దీన్ని నువ్వు ఉచ్చేసుకో. ఇది నీ మాట వింటే నీ దగ్గర ఉండాలిగా, నీ దగ్గర ఉండట్లా, తిరుగుతున్న దాన్ని నువ్వు ఉచ్చేసుకో. ఎంత భక్తితో ప్రార్థించారో చూడండి. అటువంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వడానికి ఏమి ఉండదు. ఎవడైనా నేనండి దానికి వెండి తొడుగు చేయించాను, నేను తలుపులు చేయించాను, నేను అదిగో రాళ్ళు వేయించాను, నేను అభిషేకం చేయించాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడికన్నా అమాయకుడు లోకంలో ఇంకోలేడు. ఇది వాడు చేయించలేదు, వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు? అసలు వాడన్నవాడు వాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి, లేకపోతే శరీరమే లేదు. ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మనగాడు వీడా? కమర్ధం దాస్యేహం. నేనేం చేయగలన్నారు శంకరాచార్యులు వారంతటి వారు. కాబట్టి ఆయనకి
ఆనవ మలము కార్మిక మలము లేవు. కార్మిక మలం అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు. మనం చేసుకున్న పాపాలకి మనం దుఃఖపడుతుంటే దుఃఖాన్ని తట్టుకోలేకపోతే ఈశ్వరామ మనల్ని అనుగ్రహించండి అని మనం వేడుకోవడానికి, మనకి అవకాశం ఇవ్వడానికి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? లింగం. లింగం అంటే అది గుర్తు, అంతటా నిండిపోయిన వాడికి గుర్తు. లింగము అంటే గుర్తు, అంతటా నిండిపోయిన పదార్థానికి గుర్తే పరమశివుడు, అదే శివలింగం. ఇప్పుడు ఆ లింగం చల్లబడింది అనుకోండి, అభిషేకం అలా జరుగుతూనే ఉంటుంది, ధారాపాత్రలోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. చల్లబడింది అనుకోండి, అలా చల్లబడితే మన మనసులన్నీ చల్లబడతాయి. అందుకే లోకమంతా బాగుండాలి, లోక కళ్యాణార్థం అభిషేకం. కూతురికి పెళ్ళవ్వాలి, అభిషేకం. కొడుక్కి ఉద్యోగం రావాలి, అభిషేకం. నా ఆరోగ్యం బాగుండాలి, అభిషేకం. ఏమిటో ఇంట్లో పశువులు చచ్చిపోతున్నాయి, ఏదో తెగులొచ్చి, అభిషేకం. పంట పండుతోంది, చేతికి రావట్లేదు, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, అభిషేకం. వర్షాలు పట్టలేదు, అభిషేకం. శ్రీకాళహస్తిలో మృత్యుంజయలింగం అని ఉంటుంది, దక్షిణామూర్తి ఎదురుగుండా. దానికి గోడలు పూర్తిగా ఉండవు, సగం వరకే ఉంటాయి గోడలు. శివలింగం కనపడుతుంటుంది, తలుపు ఉంటుంది. ఎక్కడ వానలు పడలేదనుకోండి, సువర్ణముఖరి నదిలో నీళ్లు ప్రవహించకపోతే ఏం చేస్తారంటే